Hi guys, this is Imran Sheikh and you are watching Data Labs. Guys, SQL Server playlist లో భాగంగా ఇది సిక్స్త్ వీడియో guys, that is how to create a table in SQL Server. Yes guys, సో ఎవరైతే న్యూగా నేర్చుకుంటున్నారో ఫ్రమ్ స్క్రాచ్, సో వాళ్ళ కోసం ఇది ఫోకస్ చేయబడింది గైస్. ఓకేనా, సో ఎవరికైతే ఇవన్నీ బేసిక్స్ ఏమి వచ్చో సో దే కెన్ ఇగ్నోర్ దిస్ వీడియో గైస్. సో బట్ ఎవరికైతే బేసిక్స్ స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటున్నారో లైక్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది, సో వాళ్ళకి ఇది ఫోకస్ చేయబడింది గైస్. ఓకేనా గైస్, ముందుగా టేబుల్ క్రియేట్ చేయాలంటే మనం జస్ట్ ఒక సింటాక్స్ చూద్దాం, దాని తర్వాత వెంటనే క్విక్గా డెమో చూద్దాం, ఈజీగా అర్థమైపోద్ది. ఫస్ట్ గైస్, సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ద టేబుల్ని క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటి? సో గైస్, ఇది బేసిక్ సింటాక్స్ అనమాట. క్రియేట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం, టేబుల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో బేసిక్ దేనికైనా, సో మీరు టేబుల్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్, వ్యూని క్రియేట్ చేయాలంటే క్రియేట్ వ్యూ అని రాస్తాం. సో బట్ మనకి ఇప్పుడు ఫోకస్ ఏంటంటే టేబుల్ కాబట్టి క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. సో ఎగ్జాంపుల్, ఆ టేబుల్ నేమ్ అనేది ఎంప్లాయ్ అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ కాలమ్ నేమ్. సో మనకి టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో కాలమ్స్ అనేది మనం క్రియేట్ చేస్తాము, రోస్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తాము. ఓకేనా, సో మెయిన్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. కాలమ్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాము అండ్ రోస్ అనేది మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాము. సో అదే మెయిన్ డిఫరెన్సెస్. బట్ ఇక్కడ కాలమ్ నేమ్, డేటా టైప్. కాలమ్ నేమ్ అంటే ఏంటి? లైక్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ నేమ్ అనేది ఏంటి గైస్? మనకి అది స్ట్రింగ్ డేటా, అంటే మనం ఇక్కడ varchar యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్ ఐడి అంటే ఏంటి గైస్? నెంబర్స్ ఉంటాయి. సో అక్కడ మనం ఇంటీజర్ యూస్ చేస్తాం, ఇలా సో ఆన్. ఓకేనా, సో ఒక క్విక్గా డెమో చూద్దాం, ఈజీగా మనకి అర్థమైపోయింది గైస్. ఓకేనా, సో మనం మీకు చెప్పినట్టుగానే ఈ టేబుల్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలంటే మనం ఎక్కడ యూస్ చేస్తాం గైస్? సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో యూస్ చేస్తాం. అంటే ఈ యూఐ టూల్లో మనం టేబుల్స్ని క్రియేట్ చేసుకుంటాం. సో ఆల్రెడీ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎస్ఎస్ఎంఎస్ టూల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి డేటాబేస్కి, ఆర్ సీక్వెల్ సర్వర్ డేటాబేస్ని ఎలా ఐ మీన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎవ్రీథింగ్ మీకు నేను క్లియర్గా చూపించాను గైస్. నా ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక. సో మన ఇప్పుడు ఆబ్జెక్టివ్కి వద్దాం గైస్. ఇప్పుడు ఏం చేయాలి? మనం టేబుల్ని క్రియేట్ చేయాలి. ఇందాక చెప్పినట్టే టేబుల్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఎంప్లాయీ అని రాద్దాం. ఓకేనా, బట్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఏంటి గైస్? కాలం. ఏం కాలం ఉంటే ఎంప్లాయీ ఐడి ఉంటుంది. అదేంటి గైస్? ఎంప్లాయీ ఐడి నెంబర్స్ ఉంటుంది. సో మనం ఇంటీజర్ యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ గైస్. ఎంప్లాయీ నేమ్ ఏముంటుంది గైస్? అది స్ట్రింగ్ డేటా, అంటే varchar యూస్ చేస్తాం. బట్ ఆ కాలమ్ సైజ్ ఎంత ఉండొచ్చు కదా గైస్? లైక్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ నేమ్ సైజ్ ఒక 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, బిగ్ నేమ్స్ ఉండొచ్చు, కొంతమంది పెద్ద నేమ్స్ చాలా పెద్దగా ఉంటాయి. సో మ్యాక్సిమం నేను ఒక 30 తీసుకుంటాను, ఇంతకన్నా బిగ్ నేమ్స్ ఎవరికి ఉండవు మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ ఎంప్లాయీ యొక్క లొకేషన్ గైస్. సో వాళ్ళు ఏ లొకేషన్ ఉంటారు, అది కూడా స్ట్రింగ్ డేటా కాబట్టి varchar యూస్ చేస్తాం. అది మ్యాక్సిమం నేను 25 ఇస్తాను గైస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీ గైస్. సో ఎంప్లాయీ శాలరీ అనేది నాకు నెంబర్స్లో ఉంటుంది కాబట్టి నేను ఇంటి ఇస్తాను ప్రజెంట్కి. ఓకేనా, సో బిగిన్స్ కూడా ఉంది, ప్రజెంట్ నాకు ఇంటిజర్సే ఇస్తాను. సో సెమీకాలన్ ఇస్తే ఇక్కడ నాకు క్లోజ్ అయిపోయినట్టు. బట్ దీన్ని ఇంకా క్రియేట్ అయితే అవ్వలేదు. సో క్రియేట్ అవ్వాలంటే మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి గైస్. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేయండి, ఇనఫ్. సో కమాండ్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. ఓకే, అంటే టేబుల్ అంటే క్రియేట్ అయిపోయిందని. ఓకేనా, సో మనకి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, టేబుల్ క్రియేట్ అయిందని మీరు ఎక్కడ చూడవచ్చు అంటే, ఇది మన డేటాబేస్ ఇక్కడ చూడండి పైన మైర్ లెర్నింగ్. ఇక్కడికి రండి, రైట్ క్లిక్ కొట్టి రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ మీరు ఎప్పుడైతే చేశారో మీకు ఆటోమేటిక్గా మీరు క్రియేట్ చేసిన టేబుల్ ఇక్కడ చూపిస్తుంది కదా. చూడండి, ఇదే కదా మనం క్రియేట్ చేసిన ఎంప్లాయ్. ఎస్, ఇప్పుడు టేబుల్ అయితే క్రియేట్ అయింది. బట్ మనం ఈ కాలమ్స్ క్రియేట్ అయిందో చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని రాయండి చాలు. సో ఎప్పుడైతే మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ రాస్తామో నథింగ్ బట్ ఇది ఏ కాలమ్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఇప్పుడు మన డేటా ఇన్సర్ట్ చేస్తే రోస్ అయినా చూపిస్తాయి. ఈ వీడియో ఓన్లీ ఫర్ క్రియేటింగ్ ఎ టేబుల్ కాబట్టి మనం టేబుల్ క్రియేట్ చేసాం, ఇవి కాలమ్స్ గైస్. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, రైట్ క్లిక్ చేస్తే కాలమ్స్ చూస్తే ఇవే మన 4 కాలమ్స్ మనం క్రియేట్ చేసాం గైస్. అర్థమైందా? ఈ 4 కాలమ్స్ క్రియేట్ చేసాం, బట్ ఇక్కడ మన ఎటువంటి ప్రైమరీ కన్స్టెంట్స్ ఏమీ లేదు. సో మనం బిగినర్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. నెక్స్ట్ వీడియోలో దీన్ని మనం డేటాను ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం గైస్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.